అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. మనకి ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది. టైం 11 అవుతుంది. ఈయనే మన 2 కిలోమీటర్స్ వచ్చింది పికప్. కొరియర్ వాళ్ళదే లోడ్ ఇది. ఇక చాలా ఉన్నాయి అంట కొరియర్లు, అందుకే చాలా కొరియర్ వాళ్ళే వస్తుంది. ఈ నుంచి అటు పోవాలి, మన మాదాపూర్ సైడ్ చూపెట్టింది లొకేషన్. సరిగ్గా చూడలే. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాను. వీళ్ళు ఉంటుంది ఇక్కడ, అన్ని ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి. ఇలా ఈ నుంచి పికప్ చేసుకోవాలి. 17 కిలోమీటర్లు ఉన్న డ్రాప్. ఒక బాక్స్ ఉందంట, ఒక చెక్క బాక్స్. బొంబాయి నుంచి బుక్ చేసి రాళ్ళు బండి. చలో లోడింగ్ అయితే చేసుకున్నాం. ఇది మన లోడు. ఒక డబ్బా 200 కిలోలు ఉంటుంది. ఇది మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ అన్నట్టు. ఇది ఎక్కి దిగి లెఫ్ట్ కొడితే వచ్చేస్తుంది. ఇంకో 1.5 కిలోమీటర్స్ ఏమో ఉన్నది డిస్టెన్స్. యూటర్న్ చేయగానే అవతల వైపు ఉన్నది. నా బండ్ల టైర్కి ఏదో రాయి గుచ్చుకున్నట్టున్నది. టపా టపా కొట్టుకుంటున్నది. పక్క కాపీ ఆ రాయి తీసేద్దాం ఫస్ట్. డిస్టర్బ్ చేస్తున్నది రాయి. మనము లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఈ కన్స్ట్రక్షన్ సైట్ పెడుతున్నది. ఫోన్ చేద్దాం కస్టమర్కి. 12:30కు వచ్చినాను. ఈ డబ్బా లంచ్ టైం అంట. లేబర్ లైన్ లంచ్ అయినాక కాల్ చేస్తాడంట. ఇంకో అర్ధగంట వెయిట్ చేయాలి. ఇన్నే ఆల్రెడీ అర్ధగంట 40 నిమిషాలు అయిపోయింది. ఇంకో అర్ధగంట వెయిట్ చేయాలి. చూద్దాం. కన్స్ట్రక్షన్ సైట్ కదా, కరెక్ట్ టైంకి లంచ్ పోతుంది. కరెక్ట్ టైంకి లంచ్ అయిపోతుంది. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. కస్టమర్ 900 వేసిండు. పొద్దున్నుంచి 2:20 అవుతున్నది. మొత్తం టైము దినం మొత్తం మీకే అయిపోయింది, ఇలా వెయిటింగ్ యాడ్ కాలేదు అంటే సరే 900 వేస్తున్నాను అని చెప్పి 900 వేసిండు అన్నట్టు. హోటల్లో వెయిటింగ్ టైమే యాడ్ చేయలేరు తోడు. కస్టమర్ మంచోడు ఉండు కాబట్టి సరే అని చెప్పి వేసేసిండు. కానీ లేకపోతే ఆ సగం దినం దీంట్లోనే అయిపోయింది మనది. లాస్ అవుతుండే. చలో బయటకి ఎక్కడెక్కడైనా ఆగుదాం. ఇన్నే ఉన్నా ప్రస్తుతానికి. రిటర్న్ వెళ్ళిపోతున్నా అక్కడ సైడే. ఇక్కడ నుంచి రావు బుకింగ్స్. ఆల్రెడీ 2 బండ్లు ఉన్నాయి, 3 బండ్లు ఉన్నాయి ఆడ. ల్యాండ్, 3 వీలర్, టాటా ఏస్. నేను పోగానే నన్ను చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వాహన ఏరియా వదిలేసి. నేనైతే అక్కడ పోయి ఆగుతా, మన బంజారాయిల్స్లో పోయి ఆగుతా, లేకపోతే ఇంకా ముందు వెళ్ళిపోతా. ఈ ఏరియాలలో నిలబడితే టైం వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ 2:40 అవుతుంది టైం. మనకి నెక్స్ట్ ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇక్కడనే పక్కన ఉన్నది. 1.5 కిలోమీటర్ ఉన్నది పికప్. తిరుపతి కొరియర్. ఇక్కడ నుంచి బాచ్పల్లికి వెళ్ళాలంట. అమౌంట్ అయితే 777 ఏమో చూపెడుతున్నది. కొరియర్ వాళ్ళే కదా, కొరియర్ బాక్స్ లాగా ఉంటుండొచ్చు. చలో వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం.
వచ్చేసినాం లొకేషన్ పక్కనే ఉన్నది. మేడం లంచ్ చేస్తుందంట, 2 నిమిషాలు ఆగు నేను చెప్తా ఎవరు బుక్ చేసిండ్రు అంటున్నారు. వచ్చేసినాను, ఇంకా ఆన్ అయితే చేస్తలేను. మళ్ళీ వీళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు అంటే నాకు క్యాన్సిల్ చేసుకొని పోవడానికి కూడా టైం పడుతుంది. 23 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్. 5 పార్సల్లు ఉన్నాయి చిన్న చిన్నవి. ఇది మన లోడు 5 బాక్సులు అన్నట్టు. ఆడ తీయటం మర్చిపోయినా, ఈడికి వచ్చి తీస్తున్నా. ఆల్రెడీ సగం కంటే ఎక్కువ దారి మనం కవర్ చేసేసుకున్నాం. ఇంకా 5 కిలోమీటర్లు ఉంది అంతే. ఆల్మోస్ట్ ఇంకో 15 నిమిషాలు చేరుకుంటాం. చలో పోదన్నాడు. వచ్చేసినాం మనం లొకేషన్కి. ఇది బొలారం రోడ్డు. యూటర్న్ చేసుకోవాలి మనం. యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకుంటే ఆడనే ఉన్నది కాలనీ. 2 రోజుల నుంచి నాకు కూడా సతాయిస్తున్నది ఇది. డెఫ్ ఫైల్ ఎర్రర్ అని, ఇంకా 300 తిరిగినాక స్టార్ట్ కాదని. అట్లనే నడిపించిన బండి కొంచెం ఎక్కువ రేస్ ఇచ్చుకుంటూ నడిపిస్తే అవన్నీ క్లియర్ అయినాయి ఇప్పుడే. లేకపోతే మెకానిక్ని కలుద్దాం అనుకున్నాను నేను కూడా. నిన్ననో మొన్న ఒక అన్న కూడా కామెంట్ చేసిన అన్నట్టు, ఆయనతోటి కూడా అట్లనే డెఫ్ ఫైల్ ఎర్రర్ అని వస్తున్నది ఏం చేయాలి అని. ఆయన కూడా అదే చెప్పిన, ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ నడిపి స్పీడ్గా నడిపిస్తే వెళ్ళిపోతుంది అది. సాయంత్రం అవుతున్నది 5:06. ఇదే విజేత సూపర్ మార్కెట్ పక్క గల్లీ. ఇవే లైన్గా ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో అపార్ట్మెంట్లు. ఇంట్లోనే ఏదో ఒక అపార్ట్మెంట్లో డెలివరీ చేయాలన్నట్టు లొకేషన్ ప్రకారం. ఏంది ఇది గోల్డెన్ ఓరియాల్ అంట. ఇక్కడ కాదనుకుంటా, ఇంకా ముందు ఇదే అపార్ట్మెంట్లలో అనుకున్నా. ఇంకా తీసుకుపోతుంది దట్కి లొకేషన్. లొకేషన్ అయితే ఈడికి అయిపోయింది. ఈడ ఖాళీ జాగా ఉన్నది, ఈడ ఆపి కస్టమర్కి కాల్ చేద్దాం ఎక్కడ ఉండో. ఇది మన మెటీరియల్ 5 బాక్స్. ఒక నిమిషం ఆగు. ఓకే, భీమ్లా నాయక్ 777 అయింది. కస్టమర్ 850 వేసేసిండు. ఏం పేరు? శామెస్ అంట. చలో ఇక్కడ ఉన్నాను, రివర్స్ మెయిన్ రోడ్ దిక్కు అటు పోయి వెయిట్ చేద్దాం. ఆడ నుంచి అయితే ఏం బుకింగ్స్ రాలేవు. చూసుకుంటా వచ్చేసినాను ఇంటి వరకు అంటే ఇది మన సనత్ నగర్ ముందట వచ్చేది ఫతేహ్ నగర్ ఫ్లైఓవర్. దాని కిందకే వెళ్ళిపోతాం అన్నట్టు. ఇవాళ వీడియోలు అయితే ఇంతే. మళ్ళా ఇవాళ షట్టర్ ఈడికే డౌన్ చేసేద్దాం, దుకాణం ఈడికే బంద్. కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకే, మళ్ళా బాయ్.